ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన బీఎడ్ స్పెషల్ బీఎడ్ తర్వాత బీఎడ్కి సంబంధించిన ఫలితాలు రిలీజ్ కావడం, అంటే ఫలితాలు అంటే ర్యాంక్ కార్డ్స్ అనేటివి రిలీజ్ కావడం అనేది జరిగింది. సో ర్యాంక్ కార్డ్స్కి వెళ్ళాలి అంటే మనకు తెలుసుకోవాలంటే మనకు ఈ యొక్క అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళాల్సిందన్న విషయం మీకు తెలిసిందే. సో ఈ విధంగా దీన్ని క్లిక్ చేస్తే మనకి ఏంటి అంటే ఇక్కడ దయచేసి ఇక్కడ మనకు వేరువేరుగా కనబడుతున్నాయి. ఇక్కడ ఇది క్లోజ్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, మనకు ఈ స్క్రోల్ అవుతుంది. స్క్రోల్ అయ్యే దగ్గర అంటే తెలిసిన మిత్రులకు ఓకే, ఎవరైనా తెలియకపోయినట్టయితే ఎట్లా అనేది దయచేసి దాన్ని వివరంగా కొంచెం తెలిస్తేనే మనం ర్యాంక్ కార్డ్స్ చూసుకునే అవకాశం ఉంటుందని మీకు తెలిసిందే. ఈ విధంగా స్క్రోల్ అవుతుంది. దానిలో కూడా మనకు ఈ యొక్క బీఎడ్ హాల్ టికెట్స్ అనేది ఒకటి వస్తుంది. ఇది స్పెషల్ బీఎడ్కి సంబంధించిన కానీ బీఎడ్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది స్క్రోలింగ్ వచ్చిన తర్వాత దాన్ని క్లిక్ చేయాలి. సో చాలామంది మిత్రులకు తెలిసే ఉంటుంది, బట్ ఎవరికైనా తెలియకపోయినట్టయితే ఈ అంశాన్ని తెలియజేయడానికి దయచేసి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు వేరు అంశాల గురించి ఇస్తున్నాడు. చూడండి, డౌన్లోడ్ హాల్ టికెట్స్ బీఎడ్, ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే మనకు ఈ యొక్క ఇందులో కూడా మనం డౌన్లోడ్ చేసిన కొద్ది స్పెషల్ బీఎడ్కి సంబంధించిన ఈ యొక్క కనబడుతుంది. ఇందులో కూడా అన్ని అంశాలు కూడా చివరికి వస్తే ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి అని ఇక్కడ మనకి ఇచ్చారు. సో దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో దీన్ని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ డౌన్లోడ్ యువర్ బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ 2024 ర్యాంక్ కార్డ్. సో దయచేసి ఇందులో మీ యొక్క వివరాలను ఎంట్రీ చేయండి. వివరాలను ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మన యొక్క ర్యాంక్ కార్డ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇంకా చూద్దాం, ఇక్కడ ఏమన్నా బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించింది ఇక్కడ ఇస్తున్నాడు. సో ఈ రకంగా వెబ్సైట్లోకి ఎంటర్ కావాలి. ఎంటర్ అయిన తర్వాత మనం ఈ యొక్క దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దానిలోకి వెళ్ళాం. సో దీనికి సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు బీఈడికి సంబంధించిన ఏవైతే హాల్ టికెట్స్ ఉన్నాయో ఆ హాల్ టికెట్స్ మీద క్లిక్ చేసినట్టయితే మళ్ళీ ఒకసారి కూడా చూస్తున్నాం, ఎందుకంటే ఇంతకుముందు మనకు స్పెషల్ బీఎడ్ వచ్చింది. సైన్స్ ప్రాక్టికల్ క్లాసెస్ కమెన్స్మెంట్ అని ఇక్కడ ఇస్తున్నాడు. ఈ స్క్రోలింగ్ దాన్ని క్లిక్ చేయాలన్నట్టు మనకు ఎంట్రీ కావడానికి క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో డౌన్లోడ్ హాల్ టికెట్స్ బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024-25, మళ్ళీ డౌన్లోడ్ హాల్ టికెట్ ఫర్ బీఎడ్ ఓడిఎల్. సో ఇది కనుక చేసినట్టయితే దీనికి సంబంధించిన ర్యాంక్ కార్డు ఇక్కడ వస్తుంది. సో రెండు వేరు స్క్రోలింగ్లో ఉన్నాయి. సో ఇక్కడ బీఎడ్ సంబంధించింది. సో దీనిలో ఎంటర్ చేయాలి మన హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ చేసినట్టయితే మన యొక్క ర్యాంక్ కార్డ్ అనేది వస్తుంది. సో మనందరికీ తెలిసిందే, ఏదైతే ఉందో స్పెషల్ బీఈడి చేసిన వారికి మామూలుగా రెగ్యులర్ అంటే స్పెషల్ పోస్టులకు ఎలిజిబులే ఉంటారు. అదేవిధంగా రెగ్యులర్ పోస్టులకు కూడా ఎలిజిబులే. ఇక బీఈడి మాత్రం మనం ఇన్ సర్వీస్ ఏదైతే ఉందో 2 years ఇన్ సర్వీస్ అడిగాడు డిస్టెన్స్ మోడ్లో చేయడానికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. సో గత నెలలోపట్నే మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినాయి. తర్వాత ఇప్పుడు మనకు ఈ రిజల్ట్స్ అంటే ర్యాంక్ కార్డ్స్ వస్తున్న విషయం మీకు తెలిసిందే. సో దయచేసి ఈ సమాచారాన్ని మన మిత్రులకు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కూడా చూద్దాం, ఎందుకంటే ఒకసారి మనకు ఇంపార్టెంట్ ఈ యొక్క ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ యొక్క స్క్రోలింగ్ వస్తుంది. ఈ స్క్రోలింగ్లో ఎక్కడైతే ఉంటుందో అందులో స్పెషల్ బీఎడ్ అని వస్తుంది, బీఎడ్ హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది వస్తుంది. సో అక్కడ ఎవరైతే స్పెషల్ బీఎడ్ అంటారో దాని స్పెషల్ బీఎడ్ని క్లిక్ చేయాలి. ఒకవేళ బీఎడ్ ప్రోగ్రామ్ అయితే బీఎడ్ హాల్ టికెట్స్ని క్లిక్ చేసినట్టయితే సో ఇంతకుముందు విండో ఓపెన్ అవుతుంది. ఆ యొక్క విండో లోపల మనం చివరికి కనుక స్క్రోల్ చేస్తే అక్కడ మనకు హాల్ టికెట్స్ మన యొక్క ర్యాంక్ కార్డ్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూస్తున్నాం, నెక్స్ట్ ఈ స్క్రోలింగ్ వస్తుంది వేరు అంశాలపైన. సో దయచేసి
సో ర్యాంక్ కార్డ్స్ మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఎడ్ స్పెషల్ బీఎడ్ డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఫర్ ద బీఎడ్ స్పెషల్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఈ స్పెషల్ బీఎడ్కి స్పెషల్ బీఎడ్ అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. దీనికి సంబంధించిన ర్యాంక్ కార్డును మనం ఎవరైతే రాశారో వారికి సంబంధించిన దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇందులో స్పెషల్ ఎస్సీ అంటే స్పెషల్ బీఎడ్. సో మీ యొక్క హాల్ టికెట్ నెంబరు ఇందులో వేయండి. అదేవిధంగా పుట్టిన తేదీని కూడా డేట్ ఆఫ్ బర్త్ని వేస్తున్నట్టయితే ర్యాంక్ కార్డ్ అనేది మీకు స్పెషల్ బీఈడి వారికి వస్తుంది. ఈ స్పెషల్ బీఈడి ఎవరైతే చేస్తారో వారు రెగ్యులర్ పోస్టులకు ఎలిజిబులే, అదేవిధంగా మామూలుగా ఈ యొక్క స్పెషల్ పోస్టులకు కూడా ఎలిజిబులే. అదేవిధంగా మామూలుగా రిహాబిలిటేషన్ ఆఫ్ ఇండియా లోపల తప్పనిసరిగా స్పెషల్ బీఈడి చేసిన తర్వాత మీ సర్టిఫికెట్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పెషల్ బీఎడ్ చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికెట్ ఏదైతే ఉంటుందో రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లోపల తప్పనిసరిగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అందచేసి మీకు తెలుస్తుంది, బట్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదే రకంగా తీసుకున్నట్టయితే నెక్స్ట్ ఇదేమో స్పెషల్ అది నెక్స్ట్ తీసుకున్నట్టయితే బీఎడ్కి సంబంధించింది, అది కూడా ఇందులో పట్టినే మనకు వస్తుంది. అది కూడా ఎట్లా అనేది ఇంతకుముందు చెప్పాం, బట్ ఎవరైనా ఒకసారి కనుక తీసుకున్నట్టయితే నెక్స్ట్ మనకి ఇస్తున్నాడు బీఎడ్ డౌన్లోడ్ హాల్ టికెట్ బీఎడ్ అంటున్నాడు. దాన్ని క్లిక్ చేయాలి. ఈ స్పెషల్ బీఎడ్ను వదిలిపెట్టాలి. చూద్దాం మళ్ళొకసారి ఈ విధంగా స్క్రోలింగ్ అవుతుంది. మళ్ళొకసారి చూడండి. అదేవిధంగా డిఎడ్ బిఎడ్ అసోసియేషన్స్ వారు కూడా మామూలుగా వీటి లింక్స్ కూడా పంపించారు. సో దయచేసి వారు కూడా ఇన్ఫర్మేషన్ను మామూలుగా ఫార్వర్డ్ చేయడం అనేది జరిగింది. వారికి కూడా మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. ఈ స్క్రోలింగ్ అవుతున్న దానిలోనే డౌన్లోడ్ ద హాల్ టికెట్ అని చెప్పేసి స్పెషల్ ఇచ్చాడు. స్పెషల్ బీఎడ్ అదండి, ఇక్కడ ఇది బీఎడ్ స్పెషల్ ఇంతకుముందు వచ్చింది. ఎంట్రన్స్ టెస్ట్ అనేది చెప్పించారు. డౌన్లోడ్ ద హాల్ టికెట్ ఫర్ బీఎడ్. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే బీఎడ్ జనరల్ వస్తుంది. సో దయచేసి దీనిలోకి వెళ్ళి మనం ఏం చేస్తారంటే ర్యాంక్ కార్డ్స్ను మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. సో దీని యొక్క లింక్స్ను కూడా మీకు ఈ వీడియోకు అటాచ్ చేయడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. దయచేసి మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.